గత వీడియోల్లో యాంత్రిక బలం గురించి నేర్చుకున్నారు కదా. ఇప్పుడు యాంత్రిక బలానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని చేద్దాం. అంతేకాకుండా ఈ వీడియోలో నేను పులీస్ మరియు సరళ యంత్రం లేదా సింపుల్ మెషిన్ మీద ఫోకస్ చేయబోతున్నాను. గతంలో పులీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చేశాము కదా, కానీ ఇప్పుడు యాంత్రిక బలానికి మరియు సింపుల్ మెషిన్కి గల సంబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సింపుల్ పుల్లీని తీసుకుంటున్నాను. ఇది సీలింగ్కు అమర్చినది. దీనిపై నుండి తాడు కిందికి పైకి ఘర్షణ ఎక్కువగా లేకుండా లాగవచ్చు. ఇది తాడు, రోప్. ఈ చివరన ఒక బరువును తగిలిస్తున్నాను. దీని బరువు 10 న్యూటన్స్ అనుకుందాం. తాడును ఈ చివరను లాగితే ఈ బరువు పైకి పోతుంది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ యాంత్రిక బలము ఎంత ఉంటుంది? ఇక్కడ 10 న్యూటన్స్ బరువును పైకి లేపడానికి ఈ చివరన ఎంత బలం ప్రయోగించాలి? ఇక్కడ వస్తువును ఎంత దూరం లేదా ఎంత పైకి లాగాలనుకుంటున్నాం, లేదా తాడును ఎంత దూరం కిందికి లాగాలనుకుంటున్నాం? ఇక్కడ ఎంత దూరం లాగుతున్నాం అనేది తెలిస్తే యాంత్రిక బలాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ తాడును ఇక్కడి నుండి ఇక్కడికి లాగుతున్నాను, అంటే వస్తువు ఇక్కడి నుండి ఇక్కడికి కదులుతుంది. ఈ రెండు దూరాలు సమానంగా ఉంటాయి. ఎంత దూరం కిందికి తాడును లాగితే అంతే దూరం వస్తువు పైకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ వర్క్ ఇన్ ఎంత ఉంటుందో వర్క్ అవుట్ కూడా అంతే ఉంటుందని మీకు తెలుసు కదా. మీరు టెన్షన్ అనే టాపిక్ గురించి ముందే నేర్చుకున్నారు కదా. ఇక్కడ ఈ తాడులో టెన్షన్ అనేది స్థిరంగా ఉంటుంది, కానీ తాడును లాగినప్పుడు కొంత టెన్షన్ ఏర్పడుతుంది. అంతే టెన్షన్ వస్తువు పైకి వెళ్ళినప్పుడు కూడా ఉంటుంది. అంటే తాడును లాగటానికి వాడిన బలం, వస్తువు మీద ఏర్పడిన టెన్షన్ రెండు సమానం. ఇక్కడ 10 న్యూటన్ బలం ప్రయోగించి తాడును లాగాను. అదే 10 న్యూటన్ బలంతో వస్తువు పైకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ యాంత్రిక బలం 1 అన్నమాట. వాస్తవానికి యాంత్రిక బలం అంటూ ఏదీ లేదు, అయినా ఇది ఉపయోగపడుతుంది. వాస్తవానికి వస్తువును పైకి లేపటం కంటే తాడును కిందికి లాగడం చాలా ఈజీ కదా. యాంత్రిక బలం అనేది 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. పుల్లీని సీలింగ్కి కట్టాను. సేమ్ పుల్లీ. ఇక్కడ ఇంకొక పుల్లీని ఇక్కడ క్రింద తీసుకుంటున్నాను. రోప్ని తీసుకుంటున్నాను. పటంలో చూపిన మాదిరిగా ఉంది రోప్. ఒక చివరను మళ్ళీ సీలింగ్కు కట్టాను. ఈ రెండవ పుల్లీకి వెయిట్ను తగిలిస్తున్నాను. దీని వెయిట్ 10 న్యూటన్స్ అనుకుందాం. ఇప్పుడు యాంత్రిక బలం ఎంతో కనుక్కుందాం. రోప్ మీద ఈ పాయింట్ దగ్గర నుండి 2 feet కిందికి లాగితే, అంటే ఇక్కడికి లాగితే తాడుకు ఏం జరుగుతుంది అంటే రోప్ మీద ప్రతి పాయింట్ కూడా 2 feet జరుగుతుంది. ఈ మాదిరిగా 2 feet కుడివైపుకు కదులుతుంది. కానీ ఈ తాడు పొడవును ఇక్కడ 2 feet తగ్గిస్తే తాడు పొడవు ఇక్కడ ఏం మార్పు జరుగుతుంది? మొత్తం తాడు పొడవు కూడా 2 feet తగ్గుతుంది. ఈ సైడ్ రోప్ లెంత్ 2 feet తగ్గిస్తే రోప్ ఈ సైడ్లో కూడా మార్పు వస్తుంది. రోప్ని ఈ సైడ్లో 2 feet కిందికి లాగితే ఏం జరుగుతుంది? ఇక్కడ 1 feet తగ్గుతుంది. అలాగే ఇక్కడ కూడా 1 feet లెంత్ తగ్గుతుంది. కానీ నేను ఎలా తెలుసుకోవచ్చు? ఇదంతా సేమ్ రోప్. ఇక్కడ 1 feet పొడవు తగ్గితే ఇక్కడ కూడా 1 feet పొడవు తగ్గుతుంది. అంటే మొత్తం మీద 2 feet తగ్గుతుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ 1 feet తగ్గితే ఈ బరువు 1 feet పైకి లేస్తుంది. అంటే నేను 2 feet తాడును కిందికి లాగితే వెయిట్ 1 feet పైకి లేచింది. అంటే ఇక్కడ పని ఎంత జరిగింది? ఇక్కడ వర్క్ ఇన్ మరియు వర్కౌట్ అనేది సమానం. మరియు మనకు ఇక్కడ వర్కౌట్ ఎంతనో తెలుసు. ఇక్కడ వర్కౌట్ ఎంత అంటే వర్కౌట్ ఈజ్ ఈక్వల్ టు
10 న్యూటన్ ఇంటూ దూరం అంటే లాక్కున్న దూరం అది 1 ఫీట్ అంటే 10 న్యూటన్ ఇంటూ 1 ఫీట్. కానీ దూరం మీటర్స్లో కావాలి కాబట్టి దూరాన్ని మీటర్స్లో తీసుకుంటున్నాను. దెర్ఫోర్ వర్కౌట్ ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్ ఇంటూ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 జౌల్స్. వర్కౌట్ 10 జౌల్స్ కాబట్టి వర్క్ ఇన్ కూడా 10 జౌల్స్ అవుతుంది. ఎందుకంటే వర్కౌట్ మరియు వర్క్ ఇన్ సమానం కాబట్టి. మనం తాడును కిందకి లాగిన దూరం 2 మీటర్స్ అంటే వర్క్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డి. ఎఫ్ నాకు తెలియదు ఇంటూ 2 meters is equal to 10 joules. Therefore, F into 2 meters is equal to 10 joules. ఇరువైపులా 2 చే భాగించగా మనకు F is equal to 5 newtons వచ్చింది. కాబట్టి 5 newtons బలాన్ని ఉపయోగించి 2 meters తాడును కిందకు లాగితే మరియు 10 newtons బరువును 1 మీటర్ పైకి లేపితే మనకు 10 joules పని జరిగింది. మరి ఇక్కడ ఇన్పుట్ ఫోర్స్ ఎంత? Fi is equal to 5 newtons. అవుట్పుట్ ఫోర్స్ Fo is equal to 10 newtons. యాంత్రిక బలం Ma is equal to Fo by Fi is equal to 10/5 అంటే 2. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ బరువుని సగం దూరం పైకి లేపడానికి ఇక్కడ దీనికి డబుల్ దూరం కిందికి లాగాలి. అర్థమైంది కదా? ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక వెడ్జ్ని తీసుకుందాం. వెడ్జ్ని ఒక సరళ యంత్రంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది యాంత్రిక బలాన్ని ఇస్తుంది. వెడ్జ్ని గీస్తున్నాను. వెడ్జ్లో ఈ కోణం 30 degrees. ఈ దూరాన్ని d అనుకుందాం. ఈ దూరం ఎంత అవుతుంది? sin 30 degrees is equal to opposite side by hypotenuse. Therefore, sin 30 is equal to opposite by d. Opposite side is equal to d into sin 30 degrees. Sin 30 degrees is equal to 1/2. మీకు తెలుసు కదా? Therefore, ఈ దూరం is equal to 1/2 d అవుతుంది. ఇక్కడ ఒక బాక్స్ని తీసుకుంటున్నాను మరియు ఇక్కడ ఫ్రిక్షన్ లేదా ఘర్షణ ఏమీ లేదు. ఈ బాక్స్ మీద కొంత బలాన్ని ప్రయోగించి ఇక్కడకు తీసుకువస్తే ఇక్కడ వ్యవస్థలో యాంత్రిక బలం ఎంత? బాక్స్ ఇక్కడ ఉన్నప్పుడు దీని స్థితిశక్తి ఎంతో మీకు తెలుసు కదా? ఇక్కడ బాక్స్ స్థితిశక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ అనేది బాక్స్ బరువుకు సమానంగా ఉంటుంది. ఉదాహరణకు బాక్స్ బరువు 10 న్యూటన్స్ అనుకుందాం. ఈ పాయింట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ ఇంటూ ఈ ఎత్తు. Therefore, potential energy is equal to 10 newtons into 1/2 d. 5 joules అవుతుంది. ఇదే ఈ బాక్స్ని ఇక్కడకు తీసుకురావడానికి జరిగిన పనికి సమానం అవుతుంది. అంటే ఈ బాక్స్ని ఇక్కడ తీసుకురావడానికి జరిగిన పని 5 joules అని అర్థమైంది కదా? మరి ఇక్కడ ప్రయోగించబడిన బలం ఎంత? అంటే ఈ ఫోర్స్ని ఇన్పుట్ ఫోర్స్ అనుకుంటే Fi. Therefore, Fi into ఈ దూరం 5 జౌల్స్కి సమానం. క్షమించాలి, ఇక్కడ తప్పుగా రాయడం జరిగింది. ఇది 5 జౌల్స్ కాదు 5 d జౌల్స్ అవుతుంది. దీన్ని మర్చిపోయాను. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ ఇంటూ 1/2 d. Therefore, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 5 d జౌల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రయోగించాల్సిన బలం Fi into d is equal to 5d joules అవుతుంది. ఇరువైపులా d చే భాగించగా Fi is equal to 5 newtons వస్తుంది. Therefore, input force Fi అనేది 5 newtons అవుతుంది. అంటే 10 newtons బరువున్న ఈ బాక్స్ని 5 newtons బలాన్ని ఉపయోగించి ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకువచ్చాను. మరి ఇక్కడ యాంత్రిక బలం ఎంత? ఇక్కడ అవుట్పుట్ ఫోర్స్ 10 newtons, ఇన్పుట్ ఫోర్స్ 5 newtons. Therefore, యాంత్రిక బలం is equal to 10/5 is equal to 2. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.